My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతిలో పేదల ఆరోగ్యం గాల్లో దీపంలా మారిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద ఖాళీగా ఉన్న టీటీడీ భవనాలను వెంటనే రుయా ఆసుపత్రికి కేటాయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పేదల ఆరోగ్యం కంటే భవనాలు ముఖ్యం కాదని, ఖాళీగా ఉన్న టీటీడీ కట్టడాలను ప్రజా వైద్యం కోసం వాడాలని ఆయన కోరారు. పరిపాలనా భవనం ముందు మేమందరం రావడం జరిగింది. 3 విషయాలు ప్రస్తావించాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది, తిరుపతిలో నిరుపేదల జీవితాలు, ఆరోగ్యం గాలిలో దీపంలాగా ఉన్నాయి. గాలిలో దీపంలాగా ఉన్నాయి నిరుపేదల జీవితాలు, ఆరోగ్యాలు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానాలు కానీ పేదవాడిని గురించి పట్టించుకోవటం లేదు. కర్నూలులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్. సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే ఏంటి? గుండె, మూత్రపిండాలు, మెదడు ఇటువంటి సంబంధించిన జబ్బులు. ఈ జబ్బు వచ్చిన వాడు రూయా హాస్పిటల్కి వచ్చినవాడు అక్కడికక్కడికే చచ్చిపోతున్నాడు. అక్కడ మందు లేదు, మరి వసతులు లేవు. నేను డిమాండ్ చేస్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంటనే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొత్తగా వచ్చారు, ఆయన నేను డిమాండ్ చేస్తున్నాను. రేపు కూర్చోబోయే టీటీడీ బోర్డును కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. పేదవాడికి మేలు జరగాలి. తిరుపతిలో చస్తున్నారు, దినము 100 మంది చెప్పుకోలేకపోతున్నారు. వెంటనే అక్కడ అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి, కట్టి పెట్టారు. మీరు ఆ బిల్డింగులు రూయా హాస్పిటల్కి ఇవ్వండి, డాక్టర్లు ఉన్నారు. వెంటనే వైద్యం జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. వెంటనే ఇవ్వాలని నేను టీటీడీ ఈఓ గారిని, నేను కొత్తగా వచ్చిన ఈఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. టీటీడీ బోర్డులో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని 8వ తరగతి పుస్తకంలో మరి కేంద్ర ప్రభుత్వం రాయడం చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. న్యాయ వ్యవస్థను ఈ విధంగా చేయడం తప్పు. మోడీ గారి ప్రభుత్వం చేయడం తప్పు. నేను ప్రధానమంత్రిని రాజీనామా పెట్టడం అడగటం లేదు. విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అక్కడ కేంద్రంలో, ధర్మేంద్ర ప్రధాన్. చేసిన తప్పుకు వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా పెట్టి ఇంటికి పోవాలని డిమాండ్ చేస్తాను. మూడో విషయం, ట్రంప్ కేంద్ర ప్రభుత్వం. ట్రంప్తో కలిసి, అమెరికాతో కలిసి భారతదేశం ముందుకు వెళుతూ ఉంది వాణిజ్యంలో. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల రైతులు నష్టపోతారు. భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం కష్టపడి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అమెరికాలో చేసే రైతులకి మీరు గిట్టుబాటు ధర ఇచ్చేది? ఓ పిచ్చి మంత్రులారా, ఓ పిచ్చి కేంద్ర ప్రభుత్వం ఏంది? వాడు ట్రంప్ ఏడు సంతకం పెట్టమంటే మీరెట్ట పెడతారా? వ్యవసాయ దేశం భారతదేశం. రైతులకు ఇక్కడ గిట్టుబాటు ధర ఇవ్వకుండా అమెరికాలో పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇస్తారేందా? పిచ్చి వాడలారా, అది ప్రమాదం భారతదేశానికి. వెంటనే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు మరి విరమించుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, రూయా హాస్పిటల్కి ఆ బిల్డింగులు వెంటనే ఇవ్వాలి. కలెక్టర్ ఆఫీస్కి మీరు ఇచ్చారు, అక్కడ ఉంది దామినేడు దగ్గర.
ఎందుకు ఇవ్వరు ఇక్కడ? ఎందుకు పేరు పెట్టుకుంటారు శ్రీ వెంకటేశ్వర అని? వెంటనే పేదవాడికి న్యాయం జరగాలి. వేల కోట్లు బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుకోవడం కాదు, మరి కోటీశ్వర్లకు అక్కడ హోటళ్ళు ఇవ్వడం కాదు. వెంటనే పేదవాడికి తిరుపతిలో న్యాయం జరగాలి, జరిగి తీరాలని చంద్రబాబు నాయుడిని సున్నితంగా నేను డిమాండ్ చేస్తూ, దీనిపైన నిర్ణయం ఒక 15 రోజుల లోపల టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం పెట్టుకొనైనా పేదవాడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.